హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిత్య జీవం పొందడానికి మనం ప్రయాసపడాలని ఈ దినం దేవుని వాక్యం చూసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసుకుందామండి. దేవుని వాక్యం మీ హృదయంలో ఉండాలి. శత్రువు ఎత్తుకెళ్ళిపోకూడదు. దేవునికి మహిమ రావాలి. మన జీవితాలు బట్టి మనం నిత్యము జీవిస్తూ ఉండాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దేవుని మాట. బైబిల్ తేలైన వాళ్ళు సిగ్గుపడాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అది కాపాడుతుంది, జీవాన్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది, పాపం నుంచి తొలగిస్తుంది, పరిశుద్ధతనిస్తుంది. కాబట్టి వాక్యం అనే దానికి మొదట విలువ ఇవ్వాలి. మీరు చూసుకుందామండి. 6 నుంచి 10 వచనాలు అందరం చదువుకుందాము. ఆయన ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియలు చేయువు ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థులను కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేకే పాపం చేయవారు అందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మంచి మాటలు పౌలు రాస్తున్నారు. ఆయన ప్రతివానికి, ఎవరు? ఆయన అంటే దేవుడు. ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చెను. మనిషి జీవితంలో రక్షించబడిన తర్వాత ఈ 3 విషయాలు ఉండాలి. విశ్వాసం కూడా ఉండాలి. ఈ 3 విషయాలు ఎవరి కోసం అంటే దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలి. దేవునికి ఘనత రావాలి. నీ వలన నా వలన దేవునికి ఘనత, ఈ మహిమ ఘనతను దేవుడికి రావాలి. అక్షయతను అంటే పరలోక రాజ్యాన్ని వెతుక్కోవాలి ఈ భూమి మీద అని ఇక్కడ 3 విషయాల గురించి పౌలు రాస్తున్నాడు. అయితే వెతుకు వారికి నిత్య జీవమునిచ్చెను. ఈ 3 చేసిన వారికి నిత్య జీవాన్ని నేను ఇస్తాను. అంటే వారికి మరణం లేదు వాళ్ళకి. అక్షయతను వెతుక్కోవాలి. ఏంటంటే అక్షయతను వెతుక్కోవాలి. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మరి మనం ఏ క్రియలు చేస్తున్నామో మనం చూసుకోవాలా. ఏంటంటే దేవుని వాక్యం మీ హృదయంలో ఉంచుకోవాలి. ఏమి క్రియలు చేస్తున్నారు, ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుడు చెప్తున్న అక్షయతను వెతుక్కోవాలి. పరలోకంలో ఉండాలంటే దేవుణ్ణి ఘనపరచాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. అయితే మహిమయు ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇచ్చును. ఎంత డబ్బుంటే మాత్రం ఏమి లాభం? మీ ప్రాణాలు లేకపోతే, ఎంత డబ్బుంటే మాత్రం మీ ప్రాణాలు లేకపోతే మీకేమీ లాభము? ఏమైనా వస్తుందా? అది వేరే వాళ్ళు తీసుకుంటారు. అలాగని బైబిల్ చెప్తుంది. ఏచండి, వేరే వాళ్ళు ఇల్లు తీసుకుంటారట, వేరే వాళ్ళు వెండి తీసుకుంటారట, వేరే వాళ్ళు బంగారం తీసుకుంటారట, వేరే వాళ్ళు తమ ఆస్తిని పంచుకుంటారు. వీళ్ళు పిసనార్తనాలు భయంకరంగా ఏంటంటే వాళ్ళు కూడా తినకుండా, ఇతరులకు పెట్టకుండా, ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టకుండా పోగేస్తారే. అటువంటి వాళ్ళకి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, యోబు గ్రంథంలో ఉంటుంది, కీర్తనల గ్రంథంలో కూడా 49లో ఉంటుంది. వేరే వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి ఏమవుతుంది? ఒక్క నిమిషంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఈ కూడబెట్టిన డబ్బు పోతుంది, ఏంటండి, తర్వాత ఆస్తి పోతుంది, ప్రాణం ఉండలేదు, తర్వాత ఒక్క నిమిషంలో మరణానికి వెళ్ళిపోయేదాక అక్కడ ఏం జరుగుతుందంటే అగ్నిలో పడతారు, కాలుతూ ఉంటారు. చిన్న దెబ్బగాని తగిలింది, చిన్నది కాలింది అనుకోండి, మన మనసంతా కూడా కాలిపోయిన దాని మీదే ఉంటుంది. మరి నిత్యము మీ హృదయం వెళ్ళి అగ్నిలో కాలితే మీకు ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది? ఆహాకారాలు చేస్తారు అక్కడ. ఆహాకారాలు, నరకం నేను చూశాను. ఆహాకారాలే అని పెద్ద కేకలేస్తారు. అటువంటి భయంకరమైన జీవితం నుంచి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి
మన పాపాల నుంచి విడిపించి పరిశుద్ధులుగా మనల్ని చేశారు. మన పరిశుద్ధులుగా చేసినప్పుడు ఏం వెతుక్కోవాలి? ఇవి వెతుక్కోవాలి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అందరూ క్రైస్తవులు కాదు. ఇక్కడ చూద్దాము మాట తర్వాత. అందరూ క్రైస్తవులు కాదు, అందరూ దేవుని బిడ్డలు కాదు. అందరూ చర్చిలో కూర్చుంటారు. అందరూ దేవుని బిడ్డలని నమ్మడానికి వీల్లేదు. తర్వాత దేవుడే నమ్మడం. ఎందుకంటే మన క్రియలు అలా ఉంటాయి ఏంటండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా, అయితే భేదములు పుట్టించు. భేదాలు. నువ్వెంత ఏంటండి, నిన్ను ముట్టుకోకూడదు, నువ్వు అసహ్యంగా ఉన్నావు, నీ బట్టలు లేవు, ఇలాంటి భేదాలు. అంతేకాకుండా పెద్ద చిన్న అండం, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఇటువంటి భేదాలు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా శ్రమయు వేదనయు కలుగును. ఇటువంటి వ్యక్తులకి ఏం కలుగుతుందట? శ్రమ, వేదన. నువ్వెంత, నేనెంత, దేవుడే తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక మనకు తెలుసు కదా, 2వ అధ్యాయం 6వ వచనం ఏం చేశారు? ఆయన దాసుని రూపం ధరించుకున్నాడు. ఆయన ఎవరు? ఆకాశ వైశల్యం అంతా కూడా ఆయన క్రింద ఉందని కీర్తనలో దావీదు రాస్తున్నాడు. అటువంటి మనిషి, అటువంటి వ్యక్తి దేవుడు ఆయన ఏం చేశాడు? తను తాను తగ్గించుకుని ఏం చేశాడు? దాసుని రూపం ధరించుకున్నాడు. ఏంటి కారణం? మనం బాగోవాలని, మనం ధనవంతుల్లాగా, మనం ఆయనకి బిడ్డల్లాగా, ఆయన ఉన్న స్థలంలో మనం ఉండేలాగా ఏంటంటే ఆ విషయాల కొరకు ఆయన ఇక్కడ ఏం చేశాడు? వీధుల్లో కొరడా దెబ్బలు, బొమ్ములు పెరికేస్తున్నారు. వెంట్రుకలు పెరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ముళ్ళ కిరీటం నొక్కి పెడుతుంటే ఆ ముళ్ళు లోపలికి వెళ్తే ఎంత బాధగా ఉంటుంది. ఆయన ఏ పాపం చేయలేనటువంటి దేవుడికి ఇంత బాధలు పెట్టినా సహించి ఓర్చుకున్నాడు. ఎందుకోసం అంటే మనం ఆయన ఉన్న స్థలంలో ఉండడానికి, మనం నిత్య జీవం పొందుకోవడానికి, మనం బాగోవాలి, మనం ఆస్తిమంతులు అవ్వడానికి, మనం రాజులు యాజకులుగా ఉండడం కొరకు ఈ కార్యం చేసిన దేవునికి నీ జీవితంతో ఏం చేస్తున్నావు? మీ జీవితాలతో మీరేం చేస్తున్నారు? ఎవరికైనా సువార్త చెప్తున్నారా? ఎవరైనా రక్షణలో నడిపించారా? మీ సాక్ష్యం ఎవరికైనా చెప్పారా? దేవుడు మీ మాటలు విని అవతల రక్షించబడ్డారా? లేకపోతే ఇంకా దుఃఖ పెడుతున్నారా? దేవుడిని ఇంకా బాధ పెడుతున్నారా? ఎక్కడ పడితే అక్కడ అవమానపరచడం. యేసు ప్రభువుని నమ్ముకుని ఏంటి ఇలాగైపోయావు? యేసు ప్రభువుని నమ్ముకుని నీకు ఉద్యోగం లేదు ఏంటి? నమ్ముకోలేని చూడండి ఎంత బాగున్నారు ఉద్యోగాలు. మోసగాళ్ళు అందరూ బాగానే ఉంటారు. నువ్వు అలాగ ఉంటావా? నీకు అక్షయమైన ఆశీర్వాదం, దేవునికి మహిమ కలుగునుగా. నీ ఆశీర్వాదానికి అంతులేని ఆశీర్వాదం, ఎవ్వరూ నీకు ఇవ్వలేని ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. ఎవ్వరు భూమి మీద ఇవ్వలేరు. ఉద్యోగాలు కాదు, ఏదైనా సరే ఎవ్వరూ ఇవ్వలేని ఆశీర్వాదం ఆయన నీ కోసం పట్టుకొని నిలబడ్డాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఏమీ చేస్తున్నాం. ఎవరైనా సరే ఏమీ చేస్తున్నాం. ఆయనకు ఘనత వస్తుందా? మహిమ వస్తుందా నీ వలన? ఆయనకు ఘనత వస్తుందా? నీ వలన ఎవరైనా తిడుతున్నారా? నీ వలన ఎవరైనా ఊరికనే తిడితే తిట్టుకునేవాడు. మీరు నీతిగా ఉండి అవతల మీ మీద అన్యాయంగా మోపితే తిట్టుకునేవాడు. దాన్ని దేవుడు చూసి నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. ఏముంది? నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు నోటి మాట ఆయన కొండెక్కి బోధిస్తున్నాడు. ఏంటంటే పరలోకంలో నీ ఫలము అధికమగును. అందుకు వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా సంతోషంగా అనుభవించడం నేర్చుకోవాలని. ఏంటంటే అదే సంతోషించి, మరి ఎలా సంతోషిస్తారని అనుకునేదాన్ని. నేను ఒంటి నిండా దెబ్బలు, రక్తం కారుతుంటే, కడుపులోకి ఆహారం లేకపోతే, కట్టుకోవడానికి బట్టలు లేకపోతే ఆ స్థితిగతులు ఎలా ఉంటాయి అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. అప్పుడు ఏడవకుండా ఉంటారా? సంతోషిస్తారా? ఎవరన్నా చెప్పండి, ఎవరైనా సంతోషిస్తారా? కానీ దేవుని మాట సంతోషించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును. ఎంత మంచి మాటలు మన కొరకు రాయించాడు.
కాబట్టి అటువంటి మనుషులకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. భేదాలు పుట్టించి గొడవలు తగాదాలు పెట్టే మనుషులు మనకు అక్కర్లేదు, మనం ముట్టుకోక్కర్లేదు, మన దగ్గర ముట్టుకోకూడదని నేను అనట్లేదు. ఆ విషయాన్ని బట్టి నేను అనట్లేదు. దుర్మార్గమైన పనులు చేస్తున్నవారు మన దగ్గర ఉండక్కర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యేసు ప్రభు వారు చెప్పిన మాటలవి. మనం యోహాను చూసాం కదా, కయ్యూను వంటి వారే మీరు ఉండొద్దు. యోహాను పరమ భక్తుడు, ఏంటంటే పద్మాసు దీవిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడితో కలిసి ఆయన రొమ్ము మీద ఆనుకున్నటువంటి ఆ యోహాను చెప్తున్న మాటలు ఏంటండి కయ్యూనులాగా మీరు ఉండొద్దు, కయ్యూను వంటి వారే మీరు ఉండొద్దు. తన సహోదరునికి కీడు చేశాడు కాబట్టి మీరు అటువంటి వారే ఉండొద్దు అని అక్కడ రాస్తున్నాడు యోహాన్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో మనం జ్ఞాపకం తెచ్చుకొని ఏంటండి జాగ్రత్తగా సమాధానంగా ప్రతివారు మేలు కోరుకుంటూ క్షేమం కోరుకుంటూ వాళ్ళ క్షేమ యోగ్యతలు తెలుసుకొని ప్రార్థన చేయడం, పరామర్శించడం, ఇటువంటి అన్ని దైవ లక్షణాలు. అవి దేవుని గురించి ఇతరులకు చెప్పడం. అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. మనం బ్రతుకున్నామంటే ఈరోజు మనల్ని విడిపించారంటే అంత సిలువ మరణం పొంది మనల్ని విడిపించినటువంటి ఆ దేవునికి నా ద్వారా ఏ విధంగా ఘనత తీసుకొస్తాను, ఏ విధంగా ఆయనకు మహిమ తీసుకొస్తాను, ఆయనకి నేను అక్షయతని ఈ లోకంలో వెతుక్కోవాలంటే ఈ 2 కార్యాలు జరిగించాలి. తర్వాత విశ్వాసాన్ని జోడించాలి. విశ్వాసం లేకుండా ఎన్ని పనులు చేసినా అది మనకు అవ్వదు. ఏది చేస్తున్నా యేసు ప్రభు వారు చేస్తున్నారు ఈ పనులు, మాకు ఆయన చెప్పారు కాబట్టి మేము ఈ పనులు చేస్తున్నామని మనం చెప్పడం నేర్చుకోవాలి. ఏదైనా ఒక బట్టలు ఇచ్చినా, ఆహారం పెడుతున్నా, మొదట్లోనైతే మేము మంచోళ్ళం కాదు, ఆయన నమ్ముకున్నాక మేము మంచితనం నేర్చుకున్నాము. ఆయన ఇవ్వమని చెప్పారు కాబట్టి ఆయన నామలో మీకు ఇస్తున్నాం. ఇది నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఎవరికి వెళ్తా తిన్నగా మీ దగ్గర డబ్బులున్నా, కాలు చేతులు బాగున్నా, వేసిన ఆరోగ్యం ఇచ్చినా ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కాబట్టి ఆయన మహిమ రావద్దా? ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలా. ఇంకో మాట చూసుకుందామండి. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఏంటండి కుమారుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడైన యెహోవా చెప్తున్న మాటలు ఏంటంటే, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశించిపోవడం అంటే అగ్నిలోకి వెళ్ళిపోకుండా పరలోకంలో నిత్య జీవనం ఉండడానికి కుమారుడుగా ఆయన్ని మనందరికీ అనుగ్రహించాడు. ఇది గ్రహించడం నేర్చుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాత అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. చూడండి, ఏంటండి వాళ్ళు అంత బాగున్నారు, అంత వర్ధిల్లుతున్నారు, మనమేంటి ఇన్ని బాధలు పడుతున్నాం అంటారు. తీర్పు తీర్చబడ్డది వాళ్ళకి. ఏమని? విశ్వసించిన వారికి తీర్పు తీర్చబడ్డది ముందే. వీళ్ళకు తీర్పు ఉండదు. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. నిత్య జీవాన్ని పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మీకు మాకు ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడుగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకి మహిమ వచ్చేలాగా మనం ఏం చేయాలి? ఇతరులకి చెప్పడం నేర్చుకోవాలి. ప్రభువు నన్ను రక్షించాడు, ఏ విధంగా రక్షించాడు, ఏ విధమైన జీవితం మీకు ఉండేది, ఏ విధంగా మీరు మారిపోయి పరిశుద్ధులైపోయారు, ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పినప్పుడు మేము కూడా అలాగ మారి ఆయన కొరకు చెప్పాలని ఆశ కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు స్తుతిస్తారు దేవుడిని. దానివల్ల నీకు దేవుడికి మహిమ ఘనత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం వస్తుంది.
నా రాజ్యాన్ని నీతిని మొదలు వెతకండి, అవన్నీ మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నారు? రాజ్యము నీతి, నీతిగా ఉండి ఇతరులకు చెప్పాలి. రాజ్యాన్ని వెతకాలి, ఆయన రాజ్యాన్ని సంపాదించాలి. ఎప్పుడైతే ఇవి చేస్తారో మీకు ఇవన్నీ ఇస్తానని దేవుడు చెప్తున్న మాటలు చూసుకున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి చదువుతాను నేను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్తున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము గనుక మాకేమీ దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లెను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రములకి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదట మీరు విడిచిపెట్టండి, మీరు మొదట విడిచిపెట్టండి. నా నామం నిమిత్తము అక్క చెల్లెళ్ళవని అన్నదమ్ములవని తండ్రి అవ తల్లినవని మిమ్మల్ని ఇష్టపడకపోతే ఏం చేస్తారు? యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మిమ్మల్ని అంటే మీరంటే ఇష్టం లేదు, ఇష్టం ఉండదు, వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. ఒకప్పుడు మనకి యేసు ప్రభు అని తెలియదు. వాళ్ళు చేసిన పనులన్నీ మనము నేను చేశాను ఏంటండి, కాబట్టి మనకు తెలియదు కాబట్టి అలా చేశాం. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇహమందు నా నామ నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందుని ఇదియుగాక నిత్య జీవం స్వతంత్రించుకొని 100 రెట్లు పొందుకొని. ఎంతమంది లేరండి అలాగా? ఎంతమంది అలా లేరు? అందరూ వదిలేసినటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని. భక్త్ సింగ్ గారు, ప్రపంచంలో ఆయన సంఘాలు ఉన్నాయి. ఏసన్న గారు మంచి దైవ సేవకుడు. ఏంటండి దినకర్ణ గారు మంచి దైవ సేవకుడు. ఇంకా చూసి చాలామంది ఉన్నారు. ఏంటండి రంభా సింగు, మరి తర్వాత దారా సింగు, మరి అపోస్తులైనటువంటి ఈయన టిబెట్ ప్రాంతాల్లోకి వెళ్ళేవారు. ఆయన వాళ్ళు కష్టపడి ఈ చలి తట్టుకోలేకపోతున్నాం మనం. మంచు కొండల మీద ఏంటండి దేవుడు చెప్పిన మాట విని ఆయన ఏం చేశారు? టిబెట్ ప్రాంతానికి వెళ్ళారు. సాధు సుందర్ సింగ్ అక్కడ కొంతమంది ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు అని అనుభవసరికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఎవ్వరూ కనపడలేదు. అక్కడ భోజనం దొరుకుతుందా? ఆ మంచు కొండల్లోనే వాటర్ దొరుకుతుందా? తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి భోజనం ఉండదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నడిచి 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 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది అంటే రక్షించబడ్డారు? భయంకరమైన గజి దొంగ రక్షించబడ్డాడు. 320 మందినో 18 మంది చంపేసి ఆ బొర్రలన్నీ కూడా ఆ పైకి వేలబెట్టాడట అతను. ఏంటి చిన్న వెలుతురు కనబడితే అక్కడ మెట్లు కనబడితే మెట్లలో పడి దిగి వెళ్ళేసరికి చూశారు. వాళ్ళు మాంసం తింటున్నారు, తాగుతున్నారు, అగ్గి దగ్గర కాసుకుంటున్నారు. ఇవన్నీ చూశారు. వాళ్ళు చూసి నిన్ను చంపేస్తాం తిన్నగా నిలబడన్నారట. నన్ను చంపేయండి కానీ నేను చంపే ముందు కొన్ని మాటలు ఆలకించండి అన్నారు. అన్న తర్వాత ఏం చెప్తా నువ్వు, ఏమున్నాయి చూడండి అనేసరికి ఒక బైబిల్ తప్ప అతని దగ్గర ఏమీ లేదు. ఆ బైబిల్ చూశారు. వీడి దగ్గర ఏమీ లేవు, ఇలా వాళ్ళ భాష, వీడి దగ్గర ఏమీ లేవు, వాడిని ఏమి అనొద్దు అన్నారు. అన్న తర్వాత ఈ దేవుని మాటలు చెప్తే అనేకమైన గ్రంథాలు ఇలా చెప్తున్నాయి కాబట్టి నువ్వు చెప్తున్నావేంటి? మేము ఒక మాట చెప్తాం, అది విను అని అంటారు. ఏం చెప్తారు మీరు అని అంటే, మా తండ్రికి చాలా కాలం నుంచి ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి పక్షవాయువు వచ్చి పడుకున్నాడు. అతన్ని నువ్వు ఇప్పుడు బాగు చేస్తే నీ దేవుడు నువ్వు గొప్పోడు అని నేను నమ్ముతావన్నారు. అప్పుడు ఆయన మోసుకొని వచ్చారు. మోసుకొస్తే మోకాళ్ళు వేసి చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో జీవం ప్రవేశించింది అతనిలోకి. దేవునికి మహిమ కలుగునుగాక. పడుకున్నటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఎంత గొప్ప అద్భుత కార్యం! దేవుడు వెళ్ళమంటే అలాగే వెళ్తే అప్పుడు ఏమైంది? గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు లేచి నిలబడడం చూసి రంభా సింగ్ అన్న అతను చూసి బట్టలు చింపుకోవడం మొదలెట్టాడు. నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అని ఏడుస్తున్నాడు, గెంతుతున్నాడు.
ఏంటంటే పై బట్టలన్నీ తీసి అక్కడ కాలుతుంది కదా, ఆ మంటల్లో వేసేసాడు. వేసేసి అప్పుడు చూపిస్తున్నాడు, ఎంతమందిని నేను చంపాను, నన్ను దేవుడు రక్షిస్తాడా? ఇదిగో ఇంత డబ్బు సంపాదించాను, నన్ను దేవుడు రక్షిస్తాడా? అనేక మంది జీవితాల్ని పాడు చేశాను, నన్ను రక్షిస్తాడా దేవుడు అంటే తప్పకుండా నేను రక్షిస్తాడన్నారు. అప్పుడు ఏం చేశారు, ఇంకా 40 మంది దొంగలు ఉన్నారు. అయితే నువ్వు కానీ మారిపోయి మానేస్తే మేమేమైపోవాలి అని అన్నారు. మీరు ఈ సరిహద్దులు దాటకముందే పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు, మీరు కూడా రక్షణ పొందండి అంటే వాళ్ళు పొందలేదు. మేము ఈ బంగారం డబ్బు పంచుకుంటామని పంచుకున్నారు. ఆ తర్వాత పెట్రోల్ ఉంటే పెట్రోల్ తీసి మొత్తం కాల్చేసాడు. రంభా సింగ్ అన్న అతను కాల్చేసి బయటికి 2 చేతులు పైకి ఎత్తి మా పోలీసులు అక్కడ సరిహద్దులో ఇతని కోసం కనిపెడుతున్నారు. 2 చేతులు నేను లోబడిపోతానని కేకలేస్తూ సరిహద్దుల దగ్గరికి వచ్చేసరికి వెంటనే అతను పట్టుకొని బేడీలు వేసేసి తీసుకుని వెళ్ళారు. ఈ 40 మంది కూడా వెళ్ళారు, వాళ్ళు బంధించి ఆ బంగారం డబ్బు తీసుకున్నారు. మనుషులు పాపం చేస్తే వాళ్ళకి దక్కదా డబ్బు ఎలాగోలా పోతుంది. ఏంటండి పోతుంది ఎలాగోలాగా. ఎంతోమంది దగ్గర బంగారం డబ్బులు కట్టలు తీసుకొని, బంగారం తీసుకొని, వెండి తీసుకొని అటువంటి ఒక పెద్ద గృహాల్లోనే ఉన్నాయంట వాళ్ళకి, గుహల్లో అంతా తీసుకున్నారు. ఆఖరి కొట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఇతను తీసుకెళ్ళి నేను పాపిని అని ఏడుస్తున్నాడు. ఎవరు? రంభా సింగ్. తోవంతంతా కూడా ఏడుస్తున్నాడు, చేతులు ఎత్తాడు. పలానప్పుడు పలానా చేశాను అలా ఒప్పుకుంటూనే ఏడుస్తున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ జైల్లో పెడితే తాళాలు పడలేదండి. చూసారా ఎంత భయంకరమైన దొంగ పాపం దేవుడు క్షమించేశాడు. అలాగా ఒక్కొక్క గదిలో పెట్టి తాళాలు వేస్తూనే ఉన్నారు, కానీ ఊడిపోతున్నాయి. అలా ఊడిపోయిన తర్వాత గవర్నమెంట్కి వీళ్ళు రాసి పంపించిన తర్వాత ఇతను వదిలేయండి అన్నారు. వదిలేస్తే సేవ చేసేటండి లక్షల కొలది మనుషులు రక్షించబడ్డారు. అక్షయత కాదా? దేవునికి మహిమ కాదా? దేవునికి ఇష్టమైన జీవితం కాదా అది? అలాగ కావాలని దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. పాపులమైన మనల్ని దేవుడు రక్షించి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడి మన కోసం ఈ మాటలో రాస్తున్నాడు. దేవుడు వినడం నేర్చుకోవాలి, అలా చేయడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎవరు? ప్రభుని యెహోవా దేవుడు తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడట. కాగా తన అద్వితీయ కుమారుడు అంటే తనకిష్టమైన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా విశ్వాసం ఉంచిన ప్రతి వానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ జీవాన్ని మనం వెతుక్కోవడం నేర్చుకోవాలి, అది పొందుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమకరంగా జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు తప్పకుండా మిమ్మల్ని నూరొంతులు దేవుడే మీ చేతుల్లో పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత నిత్యము జీవిస్తారు. ఈ డబ్బు ధనం కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను చూసుకుందామండి, 5వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట, ఎవరి మాట వినాలి? భర్త మాట, భార్య మాట? భర్త మాట వినాలి, భార్య లోబడాలి, భార్యను ప్రేమించాలి. ఇది బైబిల్ మాట. అలా చేయట్లేదు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఆ విధంగా ఉంది. అయితే ఇద్దరూ కలిపి ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఇద్దరికీ దేవుడు శిరస్సు కాబట్టి దేవుడి మాట ఇద్దరు అనడం నేర్చుకోవాలి. ఒకవేళ భార్య దేవుని మాటలు కాక తప్పు చెప్తే వినకూడదు. భార్య అయినా భర్త దేవునికి అవిధేయత తీసుకొచ్చి దేవుడి మాట ఇలా కాదు మనం ఇలా చేద్దామని అంటే వినకూడదు. దేవుడి మాటే వినాలి. నువ్వు నిత్య జీవనంలో ఉండాలి కాబట్టి దేవుడి మాట వినాలి. అప్పుడు భర్త మాట వినకూడదు, భార్య మాట వినకూడదు, తప్పు చేయమంటే వినకూడదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినివారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాన్ని వినివారు నిశ్చయముగా జీవింతురని నిత్యము
నిశ్చయముగా చెప్తున్నాను, తండ్రి ఎలాగా తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి పడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని మేలు చేయవారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేయవారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. యేసుప్రభు వారు అక్కడ శిష్యులతో చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్లతో చెప్తున్న మాటలు, ఎవడైనా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి జాగ్రత్తగా జీవించాలి. దొంగ దేనికి వస్తాడు? వినబడలేదు. దొంగతనం చేయడానికి వస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? దొంగ, హత్య, నాశనం. మొత్తం ఈ పనులు చేసేవారు మొత్తం కుటుంబాలే నాశనం చేసేస్తారు. ఆ మాట యేసుప్రభు వారు చెప్తున్నారు. దొంగ అంటే ఏంటి? నిజంగా దొంగతనాలు చేసి పట్టుకెళ్ళినవాడు కాదు, మనుష్య జీవితాలను దొంగతనం చేసేవాడు. దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు జీవించకుండా అడ్డంగా ఏదో ఒకటి చేయడం, వాళ్ళు ఏడిపించడం, బాధ పెట్టడం. ఎలా ఏడిస్తే చూస్తానా, ఇలా చేస్తాడు. కానీ అవన్నీ దొంగ, హత్య, నాశనం చేస్తున్నవాడు చేసిన పనులు ఇవి. కాబట్టి నేను ఎలా ఉండాలి? నా యేసు ప్రభు మాట నేను వినాలి. నేను వింటే నిత్య జీవంలోకి వెళ్ళిపోతాను. కాబట్టి ఎన్ని వచ్చినా సరే పర్వాలేదు, నాకు తోడు ఇండియా ఆయన నడిపిస్తాడు. శిష్యులు చనిపోవలసింది ఒకసారి. వాళ్ళు సముద్ర ప్రయాణంలో పడవ మీద వెళ్తుండగా చనిపోవలసింది. ప్రభా చనిపోతాం మేము, కేకలేస్తున్నారు. ఇదేం జరుగునో కేకలేస్తున్నారు. ఆ అర్ధరాత్రి అప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమై ఏంటండి, గాలి మిక్కిలి నిమ్మలమాయను. ఎవరి మాట వినేవాళ్ళు? వాళ్ళు యేసు ప్రభు మాట వినేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఏమైంది? అర్ధరాత్రి అప్పుడు మరణ సమయంలో కూడా యేసు ప్రభు వచ్చి వాళ్ళని దరికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఇక్కడ అదేమా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి నా మాట అంటే యేసు ప్రభు మాట వినడం నేర్చుకోవాలి. ఏంటండి, భార్యాభర్తలు ఉన్నారంటే కొంతమంది ఉంటారు. ఏంటండి, ఎలాగీ భార్య ఏడిస్తే చూద్దామా, ఇద్దరికీ పెట్టేస్తారు. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇద్దరికీ పెట్టేస్తారు. మా ఆయన గారి కట్టమ్మా నేను చేయలేదమ్మా, మా ఆయనకి ఇలా చెప్పారట వాళ్ళు, ఆయనేమో రోజు నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. దేనివలన? ఈవిడ నిజంగా చేయలేదు, అవతల వాడు చెప్పడం వలన. ఆ ఏడుపు తగలదా? చెప్పండి. అనుకుంటారు, ఏడుస్తే ఏం తగలదు అనుకుంటారు. ప్రళయం లెగిసిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక బీద ప్రార్థనా పరురాలు కానీ, ఏంటండి, బీద పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళు కన్నీరు కార్చారా? దావీదు ఏమీ లేనప్పుడు ఏడిస్తే ఎక్కడున్నాయన్నాడు దావీదు. నీ బుడ్డిలో ఉన్నాయి నాకు తెలుసు, శత్రువు నా మీదకి రాడు. ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు. కన్నీటిలో ఉన్న శక్తి అది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. దావీదు చనిపోయి తన వంతులోకి వెళ్ళిపోయాడు, తన వరుసలోకి వెళ్ళిపోయాడు చనిపోయి. కాబట్టి మనం ఏం చేయాలి? లోకానుసారమైన జీవితాలు జీవించకూడదు. ఆ తల్లి ఏడుస్తుంటే సరదా, చాలామందికి సరదా. నేను అనుభవించిన మాట నేను చెప్తున్నాను. కొట్టి పిల్లల్ని నన్ను బయటెట్టి ఏడుస్తుంటే వాళ్ళు బిర్యానీ వండుకొని తినేవారు. ఏంటండి, బిర్యానీ వండుకొని తిని అంత అన్నం పెట్టి ఆడదానికి పసుపు కుంకుమే ముఖ్యం, ఇందా తిను అనేసి ఇచ్చి శ్రీవారు మా ఇంట్లో వండుకొని మా ఇంట్లోని ఏంటండి, బయట పిల్లలతో నేను ఏడిస్తే పిల్లలకి అది అన్నం అంతా తినిపించేది, నేను తినేదని కాదు. అంటే అలాగ ఒకసారి కాదు, చాలాసార్లు చేశారు. నాకే కాదు, చాలామంది ఇటువంటి బాధలు అనుభవిస్తున్న స్త్రీలు ఉన్నారు. నా కూతురు బాగోవాలండి, నా కొడుకు బాగోవాలి, కలెక్టర్ అయిపోవాలి, పెద్ద ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అంటారు. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? ఏంటండి, మందులు పెడతారు, చిల్లంగలు పెడతారు. అవతల ఆ కుటుంబం ఏడుస్తుంటే నీకు సంతోషమా? ఎప్పుడైనా బాగుపడతావా? నువ్వు ఓర్చుకొని
దేవుని కొరకు బ్రతికి నీతిగా ఆయన కోసం ఎదురు చూస్తే వీళ్ళందరూ వదిలేసిన దేవుడు నిన్ను పెంచుతాడు. నాకు చెప్పాడు, నిన్ను నేను పెంచుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పెంచుతున్నాడు నన్ను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెంచడా? ఒక భర్త తీసుకెళ్ళిపోతారు భర్తని మందులు పెట్టేసి. ఏంటంటే ఎంతో హింసించబడుతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది. ఇవన్నీ వాళ్ళకి సరదాగా ఉండొచ్చు, కానీ దేవుడు వదలడు, వాళ్ళు తిన్నవాడు. చూసుకుందాం ఆ మాట చూసుకుందాము. కీర్తన గ్రంథం 49 అధ్యాయం 7వ వచనం చదువుతాను. 5వ వచనం నుంచి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను? ఎవడనూ ఏ విధము చేతనైనా తన సహోదరిని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటనూ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతను కనబడకుండా పోదు. మూర్ఖులను పసిప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకి తమ పేళ్లు పెట్టుదురు. ఘనత వహించువాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగమును పోలినవాడు. సాత్వికాశ్రయం పూర్ణులకు వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారి పాతాళంలో ముందు కూర్చబడుదురు. మరణము వారికి కాపరి. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారు స్వరూపము లేనివారై పాతాళంలో క్షయమైపోదురు. ఎవరు ఏళ్తారు? యథార్థవంతులు వారిని ఏళ్తారట. ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇంకా యోబు గ్రంథం కూడా చూసుకుందాం. ఒక మాట యోబు గ్రంథం కూడా చూసుకుందాం. 26వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుదురు? దేవుని వలన భక్తిహీనులకు నియమించబడిన భాగం ఇదే. ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్యము. వారి పిల్లలు విస్తరించిన యెడల అది ఖడ్గము చేత పడుటకే కదా. వారి సంతానములకు చాలినంత ఆహారం దొరకదు. వారికి మిగిలిన వారి తెగులు వలన చచ్చి పాతిపెట్టబడుదురు. వారు విధవరాండ్రు రోదనము చేయుచుండిరి. ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారంగా వస్త్రములు సిద్ధపరచుకొనినను వారు దాన్ని సిద్ధపరచుటే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదురు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదురు. పురుగులు వంటి గూళ్ళు వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొని గుడిసి వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గల వారే పండుకొనుదురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోవుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులకి ఎంత స్వాస్యం ఉంది, వీళ్ళకి ఎంత భయంకరమైన శిక్షలు దేవుడు రాచిపెట్టాడు. ఇక్కడ చూడడం లేదా? కళ్ళు చేసిన వాడు చూడడం లేదా? చెవులు చేసిన వాడు వినడం లేదా? తగ్గిన సమయంలో చేస్తాడు. ఆహా ఆహా అంటారు. కాబట్టి నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి చూసుకున్నాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. తీతుకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అర్థం చేసుకోండి, సురక్షమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్న మాటలు, తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు మంచి మాటలు. ఇవి మంచి మాటలు. ఇక్కడ మహాదేవుడు మన నిరీక్షణ కొరకు మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. తర్వాత కూడా చదవండి ఇంటి దగ్గర. ఎంత మంచి మాటలు, బంగారం, మేలిమి బంగారం అట దేవుని మాటలు. ఏంటండి ఆ పౌలు రాస్తున్నాడు, సత్క్రియలందు ఆసక్తి ఉండాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలందు ఆసక్తి. అందుకే ఒక ధనవంతుడు దేవుని దగ్గరికి వస్తాడు, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. యేసు ప్రభువుని అడుగుతాడు. అయితే నీ పొరుగువాడిని ఆశించగా నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని ఆయన చెప్తారు. నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు చూసి, నీకున్న ధనం అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమని చెప్తారు. ఆ మాటలు తప్పేముంది? ఆయనే ధనం, యేసుప్రభువే ధనం, నన్ను వెంబడించండి. చాలా ధనం ఉందట, వ్యసనంతో వెళ్ళిపోయాడట. అప్పుడు ఈయనేమంటారు, సూది బెజ్జును ఒంటి దూరిపోతుంది కానీ ధనవంతుడు. అలా ధనవంతులు లేరా? ఎస్తేరు, ఏంటంటే అహస్వరోసు, దావీదు, ఆ తర్వాత యేసేపు, అబ్రహాము, వీళ్ళందరూ గొప్ప ధనవంతులు. భూమి మీద ధనం అనేది లేనటువంటి, ఎవ్వరికీ లేని ధనం సొలొమోనుకు ఉంది. ధనవంతులు వాళ్ళు, కానీ దేవుని క్రమాన్ని అనుసరిస్తున్న వాళ్ళు. ఆ ధనమే మాకు దేవుడు అనుకోలేదు వాళ్ళు. ఏంటండి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుని చెప్తున్నాడు, ఇటువంటి వాళ్ళు దేవుడిని వెంబడించకుండా సత్క్రియలు చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ఇవన్నీ చేస్తున్నాను, నాకు ఇంకేం కొదువా నిత్య జీవం నాకు నేను రావడానికి? నీకొక్క కొదువు ఉంది, ఇది అమ్మేసి ముందు నువ్వు ఏంటి నన్ను వెంబడించమన్నారు. ఆయన వెంబడించమన్న మాటే చాలు, కానీ అలా చేయలేదు. నిత్య జీవం అంటే ఎలా వస్తుంది? డబ్బు మీద ఆశ, ధనం మీద ఆశ, ఇది కాదు. ఇస్తాడు దేవుడు, ఇవ్వడని కాదు. 100 వంతులు ఇస్తానన్న మాట ఎక్కడ పెడతాం? ఇవన్నీ వదిలేస్తే 100 వంతులు ఇస్తామన్నమాట ఎక్కడ పెడతాం? ఒకప్పుడు ధనవంతులమే మేము. ఇప్పుడు ఆ ఆస్తి ఉంటే కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి మాది. ఇప్పుడు 70 ఎకరాలంటే ₹1,00,00,000 ఎంత, ఎకరం ఎంత ఉందో? 5 కోట్లు ఉంది. అన్యాయంగా మమ్మల్ని మోసం చేసి రాయించుకున్నాడు. మేము ఈదుల పాలు అయిపోయాము. ఏంటండి, కానీ అది ఆశపడలేదు. వాళ్ళు అన్యులైనా సరే వాళ్ళు ఎంతో బాధలు పెడితే ఏం చేసాం? ఊరు వదిలేసి వెళ్ళిపోయాము. అలాగా డబ్బు కోసం, ధనం కోసం పరుగులెట్టడం, బాధలు పడడం, ఎలాగోలాగా హింసపడడం, చచ్చిపోతున్నారు కూడా కొంతమంది, చాలామంది చచ్చిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు ఓపికతో చేయడం నేర్చుకోవాలి. యేసు ప్రభు చెప్తున్నారు, ఆయన మహిమయు ఘనతయు అక్షయతను వెతుక్కోవాలి. ఈ లోకంలో దేవుని కార్యాలకు అడ్డుగా ఉంటారు చాలామంది. వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు మాత్రం ఇది చేయకు, ఇలా చెయ్యి అంటారు. దాంట్లో పాపంలో పాలు భాగస్థులు అవుతున్నారు. ఆ మాటలు చెప్పిన వారు పాలు భాగస్థులు అవుతున్నారు. వాళ్ళ మాటలు విన్నందుకు వీళ్ళకి పాపమే, వాళ్ళకి పాపమే. ఈ ఇద్దరు కూడా ఏం చేస్తారు? ముగ్గురు కలిపి ఎక్కడికి వెళ్తారు? నరకానికి. కాబట్టి చెప్తున్న మాట మంచిదా చెడ్డదా? ఎవరికైనా ఉపయోగకరమైన మాటలు చెప్పండి, చెడ్డ మాటలు చెప్పకండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు, దేవుని బిడ్డలు. దేవుడు మీకు అంతులేంది ఇక్కడ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి ఆశపడకండి, దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దేవుడు నిన్ను చూస్తున్నాడని అటువైపే చూడాలి, కానీ లోకం వైపు చూడొద్దు. నీ బాధ, నీ వేదన, నీ పరిస్థితులని చూచేవాడు ఆయన నిన్ను విడిపిస్తాడు, కానీ ఈ మనుషులు విడిపిస్తామంటారు. వాళ్ళని నమ్మకూడదు. ఏ రోజు ఎటు నుంచి ఎలా తిరిగిపోతారో మనకు తెలియదు. కాబట్టి నేను నమ్ముతున్నాను, వాళ్ళ మాట వింటాను. చేస్తే చేయని, జరిగితే జరగని, లేకపోతే లేదు, దేవుడు ఉన్నాడు నాకు అనుకొని కష్టమైనా సరే మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో, దేవుని కొరకు జీవిస్తాము, దేవుడు సంఖ్యలే కాదు ఏదైనా చేస్తాడు నీ కొరకు. పరలోకం నుంచి వచ్చి నీ కొరకు దెబ్బలు తిని, ఉమ్ములు వేయించుకొని, జుత్తులు పీకించుకొని, ముళ్ళ కిరీటం ఏంటండి ఇవన్నీ అనుభవించి తన ప్రాణాన్నే నీకు ఇచ్చాడు. పరిశుద్ధుడు నిన్ను కాపాడడం కొరకు, నన్ను కాపాడడం కొరకు ఆయన ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. ప్రభా నన్ను క్షమించు, నాలో తప్పులుంటే నన్ను క్షమించు తండ్రి అని అడగండి. నన్ను క్షమించు, నీ బిడ్డగా అంతవరకు నీకు మహిమకరంగా నేను జీవించేలా చేయి తండ్రి. నీకు ఘనత తెచ్చేదానిగా నన్ను ఉంచండి, ఘనత తెచ్చేవాడుగా నన్ను ఉంచండి. మీ హృదయంలో అడగండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడా,
మేమేమాత్రపు వారు నాయనా నీకు వందనాలు. నీ ఊపిరిగా చేత ఒక్కసారి పీలిస్తే భూమి మీద అందరం చచ్చిపోతాం. అది జరగకుండా నీ కుమారుడే మా కొరకు మరణించి తిరిగి లేచి మమ్మల్ని తీసుకెళ్ళడానికి, ఆ అనంతమైనటువంటి ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి మా కొరకు సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు ప్రభువును బట్టి, తండ్రి అయిన దేవుని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి నాయన వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మనసులో అంతవరకు మీరుండండి, సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి, మీకు ఘనత మహిమ తీసుకొచ్చేలా సహాయం చేయండి, భూమి మీద అక్షయతను వెతుక్కోవడానికి సహాయం చేయండి, మీరు మహిమ పొందండి. ఈ మాటలు బట్టి మీకు వందనాలు. ప్రతి గుండెల్లో ఈ మాటలు ఉండేలాగా, వాటి ప్రకారంగా జీవించేలాగా సహాయం చేయండి. మీకు ఇష్టం లేని పనులు ఏమీ చేయకుండా మేము సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ఈ దినాన్ని మాకు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు, ఆరాధన బట్టి మీకు వందనాలు ప్రభా. నీ బిడ్డల బట్టి మీకు వందనాలు, ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.